శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో 3/5/2026 తేదీ ఆదివారం వైశాఖ బహుళ విదియ నుండి వైశాఖ బహుళ సప్తమి శనివారం మే 9వ తేదీ వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితి గతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. దీంతోపాటుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి, ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వదినాల గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం విదియ తిథి రాత్రి 12:49 వరకు, అనంతరం తదియ. అనురాధ నక్షత్రం నేడు పూర్తిగా ఉన్నది. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఇక ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వాల గురించి పరిశీలించినట్లయితే మే 4వ తేదీ సోమవారం అనగా రేపటి నుండి డొల్లు కర్తరి ప్రారంభం. మే 5వ తేదీ మంగళవారం నాడు తిరుపతి గంగమ్మ జాతర మరియు సర్వ సంకటాల నుండి విముక్తిని కల్పించే మహాగణేశ పర్వం అయిన సంకటహర చతుర్థి. ఇక ఈ వారంలో ఉన్న గ్రహస్థితిని పరిశీలించినట్లయితే రవి మేషరాశి యందు సంచారం, చంద్రుడు వృశ్చిక ధనస్సు మకర రాశుల యందు సంచారం, కుజుడు మీనరాశి యందు సంచారం, బుధుడు మేషరాశి యందు సంచారం, బృహస్పతి మిథున రాశి యందు సంచారం, శుక్రుడు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశి యందు సంచారం, శని మీనరాశి యందు సంచారం, రాహువు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల ఫలితాలను మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి గ్రహస్థితి పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి జన్మరాశి యందు రవి బుధ గ్రహాల కలయిక, వ్యయస్థానం యందు కుజ శని గ్రహాల కలయిక, ద్వితీయ స్థానం యందు శుక్రుడు. ఈ గ్రహస్థితిని అనుసరించి చేపట్టినటువంటి కార్యక్రమాల విషయంలో కుటుంబ సభ్యుల పరిపూర్ణమైనటువంటి మద్దతుతో సంకల్పించిన అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. దీర్ఘకాలిక ప్రణాళికలను చక్కగా అమలు చేయగలుగుతారు. సమీప వ్యక్తులను కలుసుకొని వారి నుండి ముఖ్య విషయాలలో సలహాలు సూచనలు గ్రహిస్తారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ సంబంధమైనటువంటి వస్తువుల కొనుగోలుకై ఖర్చులు చేస్తారు. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ అవసరం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఈ వారాంతంలో తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారాల విషయంలో అప్రమత్తత అవసరం. భాగస్వాములతో జరిపేటటువంటి చర్చల విషయంలో జాగ్రత్తగా మసులుకోవాలి. ఈ రాశివారు గణపతి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు సంకటహర గణేశ స్తోత్రాన్ని సంకటహర గణేశ చతుర్థి నాడు చదవటం వల్ల మరిన్ని విశేష ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అర్ధాష్టమ స్థానం యందు, కేతువు ద్వితీయ స్థానం యందు, బృహస్పతి అష్టమ రాశి యందు చంద్రగ్రహ సంచారం. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. ఆత్మవిశ్వాసంతో కొన్ని పనులు చక్కగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి చిక్కులను చాకచక్యంగా అధిగమిస్తారు. కార్యస్థానంలో ఉన్నటువంటి పనిభారాన్ని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. సమీప వ్యక్తులతో ఏర్పడేటువంటి మనస్పర్ధలు సమసిపోతాయి. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. సంతానానికి సంబంధించిన భవిష్యత్తు కోసం తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్థికంగా పొదుపు పాటిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటారు. ఆస్తి కొనుగోళ్లు అమ్మకాల వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా ద్యోతకమవుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. వారాంతంలో అనుకోని ప్రయాణాలు కొంత శ్రమగా అనిపించే సూచనలు కనబడుతున్నాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాల కోసం చేసే ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. సంకల్ప సిద్ధి ఈ వారాంతంలో లభిస్తుంది. ఈ రాశి వారు మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించడానికి రామరక్షా స్తోత్ర పారాయణతో పాటు శివ దర్శనం చేయాలి. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి సంచారం, తృతీయ స్థానం యందు కేతుగణ సంచారం, వ్యయస్థానం యందు శుక్రగ్రహ సంచారం, లాభస్థానంలో రవి బుధ గ్రహాల కలయిక వల్ల ఆర్థిక వ్యవహారాలు చాలా లాభసాటిగా ఉంటాయని చెప్పవచ్చు. పెట్టేటటువంటి పెట్టుబడులు ఆశించినటువంటి లాభాల కంటే ఎక్కువ తెచ్చిపెడతాయి. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి సర్వత్రా విజయమే అని చెప్పవచ్చు. సమీప వ్యక్తులతో కొన్ని విషయాల్లో మీరు జరిపేటటువంటి చర్చలు కొంత విఫలమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. మాట విషయంలో వీలైనంత వరకు పొదుపు పాటించండి. మీ ఆలోచనలు పక్కవారితో పంచుకోవాల్సినటువంటి అవసరం లేదని గ్రహించాలి. మీకు నచ్చినట్లుగా మీరు నిర్ణయం తీసుకోవటం మంచిదని మీరు భావన చేయాలి. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు.
కుటుంబంలో జరిపేటటువంటి వేడుకల గురించి, శుభ కార్యక్రమాల గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. సోదరులతో ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి చర్చిస్తారు. ఆస్తుల వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయటం, గణేష చతుర్థి నాడు గణపతికి గరికతో అర్చన చేయటం వల్ల కార్యసిద్ధి, కామ్యసిద్ధిని పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు కేతువు, వ్యయ స్థానం యందు బృహస్పతి, అష్టమ స్థానం యందు రాహుగ్రహ సంచారం, భాగ్యస్థానం యందు శని కుజ గ్రహాల కలయిక వల్ల ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఆరోగ్య సమస్యలు తొలగిపోయే సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చాలా వేగంగా పూర్తి చేస్తారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో ఛేదిస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా కార్యస్థానంలో ఉన్న వ్యతిరేకతలు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. సహోద్యోగులకు పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి యోచన ఎక్కువగా చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్య ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. పెట్టుబడులతో పాటు పొదుపు కోసం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అనిశ్చితి గత వారంలో ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ వారం కొత్త ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాల్లో మనస్పర్ధలు, మాట పట్టింపులు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఆహార వ్యవహారాలు ఎందుకు క్రమశిక్షణ పాటించడం మంచిది. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు శివ దర్శనం చేయటం, ముఖ్యంగా సోమవారం నాడు ఈశ్వరుడికి క్షీరాభిషేకం జరిపించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలతో పాటు కార్యసిద్ధిని, సంకల్ప సిద్ధిని పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతు సంచారం, లాభస్థానం యందు బృహస్పతి సంచారం, సప్తమ స్థానం యందు రాహువు, అష్టమ స్థానం యందు శని కుజగ్రహాల కలయిక. దీనివలన చేసేటటువంటి పనుల విషయంలో కొంత జాప్యం అనేది ఎక్కువగా ఉంటుంది. చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎంత సమయపాలన పాటించాలనే ప్రయత్నం చేసినా ఆలస్యం అనేది అనుకోని రీతిలో అవుతూ ఉంటుంది. ప్రయాణాల విషయంలో కొంత వ్యగ్రత అనేది ఉంటుంది. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. గతంలో చాలా తేలిగ్గా, సులభంగా పూర్తి చేసినటువంటి పనులు పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మరింత జాగ్రత్త తీసుకోవాలి. మీ మంచితనం మీకు కొన్ని విషయాల్లో ఇబ్బందిగా మారే పరిస్థితి కూడా కనబడుతుంది. మొహమాటం లేకుండా కఠినంగా కొన్ని వ్యవహారాల్లో మీరు ఉండాలి. అదేవిధంగా మాట విషయంలో జాగ్రత్త అవసరం. ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడటం మంచిది. కుటుంబ సభ్యులతో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. గతంలో అనారోగ్యం ఎదుర్కొంటున్నటువంటి వారికి కొంత ఊరట లభిస్తుంది. పరిపూర్ణమైన ఆరోగ్యం చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ రాశివారు ఆదిత్య హృదయ పారాయణతో పాటుగా శనివారం నాడు శనిప్రీతిగా నువ్వులు దానం చేయటం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు కేతువు, అదేవిధంగా దశమ స్థానం యందు బృహస్పతి, భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం వల్ల ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. మీరు పెట్టేటటువంటి ప్రతి రూపాయి మీకు మరొక రూపాయిని తెచ్చిచ్చే విధంగా ఉంటుంది. ఆలోచనలు చాలా స్పష్టమైనటువంటి రీతిలో సాగుతాయి. చిన్న చిన్న ఇబ్బందులను ఏమాత్రం లక్ష్య పెట్టరు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ప్రయాణాల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులున్న సంకల్ప బలంతో సంకల్పించినటువంటి ప్రయాణాలు పూర్తి చేయగలుగుతారు. ఒంటరి ప్రయాణాలకు వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. నిత్యం వాడేటటువంటి వస్తువులు కొంతవరకు మొరాయించే సూచనలు కనబడుతున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో మీరు నిర్ణయించుకున్నటువంటి, మీరు సిద్ధం చేసుకున్న ప్రణాళికలు మీకు సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు ఏర్పడే పరిస్థితులు కనపడుతున్నాయి. వీలైనంత వరకు ప్రక్కవారితో ఏర్పడేటటువంటి విభేదాల్లో మీరే తగ్గే ప్రయత్నం చేయడం మంచిదని గ్రహించాలి. సంతానానికి సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు నూతన కోర్సుల్లో ప్రవేశం కోసం చేసే ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. విదేశీ ప్రయాణం కొంత మెరుగైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారు విష్ణు స్తోత్ర పారాయణ చేయడంతో పాటు సంకటహర గణేష చతుర్థి నాడు గణపతి దర్శనం చేయటం, గణపతికి అర్క పుష్పాలు అనగా జిల్లేడు పువ్వులను సమర్పించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలతో పాటు గ్రహ ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి షష్టమ స్థానం యందు శని కుజగ్రహాల కలయిక, సప్తమ స్థానం యందు రవి బుధగ్రహాల సంచారం, అష్టమ స్థానం యందు రాశ్యాధిపతి అయినటువంటి శుక్రగ్రహ సంచారం. దీనివలన కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఈ వారంలో వాయిదా వేసుకుంటారు. ఎక్కువ విశ్రాంతిని, విరామాన్ని కోరుకుంటారు. సమీప వ్యక్తుల ప్రవర్తన, ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో ఒకరిద్దరి ప్రవర్తన మీకు కొంత మనస్తాపానికి కారణమవుతుంది. కార్యస్థానంలో అనుకోని ప్రతికూలతలు మీకు మరింత భారంగా మారేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి మరింత శ్రమించవలసిన అవసరం ఉందని మీరు గ్రహిస్తారు. ఈ రాశి విద్యార్థులకు
చాలా సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. మహిళలకు ఆకస్మిక ధనప్రాప్తి, అనుకోని ప్రయాణాలు ఉండే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశివారు గతంలో పెట్టిన పెట్టుబడుల తాలూకు లాభాన్ని అందుకుంటారు. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా మిశ్రమ ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి స్థిరాస్తి వ్యాపారులు అనగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారి ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. వారు చేసేటటువంటి పనులు సఫలవంతమయ్యే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణ చేయడంతో పాటు కనకధారాస్తవ పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, అష్టమ స్థానం యందు బృహస్పతి, 6వ స్థానం యందు రవి బుధ గ్రహాల కలయిక వలన మీరు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు అవతల వారికి చాలా మెరుగైన ఫలితాలను అందిస్తాయి. కార్యస్థానంలో మీ పనులు పూర్తి చేయడం కంటే ప్రక్కవారికి సహకారాన్ని అందించడానికి మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చాలా సకాలంలో పూర్తి చేస్తారని చెప్పవచ్చు. ఆస్తుల వ్యవహారంలో తీసుకునేటటువంటి నిర్ణయం చాలా స్పష్టమైనటువంటి రీతిలో ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో గతంలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల నుండి మీరు గట్టెక్కే సూచనలు కనబడుతున్నాయి. ఆస్తుల వ్యవహారంలో ముఖ్యమైనటువంటి ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో వచ్చేటటువంటి తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. సమీప వ్యక్తులతో ఏర్పడేటువంటి మనస్పర్ధలు సమసిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. వారాంతంలో దూర ప్రయాణాలు ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నప్పటికీ అవి అనుకోని రీతిలో వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు కాలభైరవాష్టక పారాయణ చేయటం, నవగ్రహ స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు బృహస్పతి సంచారం, 6వ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, పంచమ స్థానం యందు రవి బుధ గ్రహాల సంచారం వలన ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల నుండి కొంత ఊరట లభిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాల విషయంలో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం కాస్త పునఃసమీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సోదరులతో ఆత్మీయ సంభాషణ జరుపుతారు. అనుకోని ప్రయాణాలు వారాంతంలో ఉంటాయి. ప్రయాణ వ్యగ్రత ఉన్నప్పటికీ ఏమాత్రం లక్ష్య పెట్టకుండా చక్కగా కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసుకోగలుగుతారు. కార్యస్థానంలో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేస్తారు. సమీప వ్యక్తుల నుండి, ముఖ్యంగా సహోద్యోగుల నుండి విలువైనటువంటి సలహాలు సూచనలు గ్రహిస్తారు. కొత్త కోర్సుల ప్రవేశంలో చేసేటటువంటి ప్రయత్నం కొంత మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించడానికి మరింత కృషి చేయవలసినటువంటి అవసరం ఉందని గ్రహిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో 1-2 సార్లు మీరు విమర్శ చేసుకొని వాటిని అమలు చేయడం మంచిదని గ్రహించాలి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం కనబడుతుంది. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు శివ దర్శనం చేయటం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రాహువు, అష్టమ స్థానం యందు కేతువు, 6వ స్థానం యందు బృహస్పతి, పంచమ స్థానం యందు శుక్రగ్రహ సంచారం వలన అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువ మనస్సంతా ఆవరించి ఉంటాయి. మీరు చేసేటటువంటి పని విషయంలో స్పష్టత ఉన్నప్పటికీ కూడా అనుకోని తప్పిదారులు దొరికేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి నుండి ఒక ముఖ్యమైన దశానిర్దేశంతో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మీరు చేపడతారు. అదేవిధంగా సంతానానికి సంబంధించినటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు, కానీ అది చివరి దశలో ఆగే పరిస్థితులు కనబడుతున్నాయి. ఆస్తుల వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆదాయం ఈ వారంలో అందే అవకాశాలు కనబడుతున్నాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. కార్య వ్యగ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడానికి గతంలో కంటే ఎక్కువ శ్రమించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశివారు దుర్గా స్తోత్ర పారాయణ చేయటంతో పాటు గణపతి స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహుగ్రహ సంచారం, 7వ స్థానం యందు కేతు సంచారం, ద్వితీయ స్థానం యందు శని కుజగ్రహాల సంచారం, తృతీయ స్థానం యందు రవి బుధ గ్రహాల సంచారం. చేసేటటువంటి పనుల విషయంలో శ్రమ అధికంగా ఉంటుంది. మీకు సంబంధం లేనటువంటి బాధ్యతలు కూడా మీరు నెరవేర్చవలసిన స్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల నుండి కొన్ని వ్యవహారాల్లో వ్యతిరేకతను చవిచూడవలసిన పరిస్థితి ఉంటుంది. బంధువుల నుండి ముఖ్యమైన కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుకుంటారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు ముందుండి వాటిని నడిపించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు విస్తరణ కార్యక్రమాల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. భాగస్వాములతో ముఖ్యమైనటువంటి విషయాల గురించి
చర్చిస్తారు. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి లబ్ధి సకాలంలో అందే సూచనలు కనబడుతున్నాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే నూతన రుణ ప్రయత్నాలు సానుకూలంగా ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకు కార్యస్థానంలో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి కొత్త లక్ష్యాలను కూడా ఏర్పాటు చేసుకునే అవకాశాలున్నాయి. జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి విభేదాలు పరిష్కార దిశగా ఉంటాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులను కలుసుకుంటారు. అనుకోని రీతిలో బంధుగృహాలకు ప్రయాణాలు కూడా ఉండే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశివారు విష్ణు స్తోత్ర పారాయణ చేయడంతో పాటుగా సూర్యగ్రహ ప్రీతిగా ఎర్రని పుష్పాలతో ఆదివారం నాడు సూర్యుడికి అర్చన జరిపించడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని కుజగ్రహాల కలయిక, ద్వితీయ స్థానం యందు రవి బుధగ్రహాల కలయిక, తృతీయ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, చతుర్థ స్థానం యందు బృహస్పతి సంచారం. దీనివలన ఆర్థిక వ్యవహారాల్లో పట్టు తప్పుతుందని చెప్పవచ్చు. ఆర్థిక క్రమశిక్షణ కోల్పోతారు. అనుకోని ఖర్చులు మీకు తల మీద మరింత భారంగా మారేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంత ప్రయత్నం చేసినా ఆర్థిక నియంత్రణ అనేది ఉండని స్థితి ఉంటుంది. ఆస్తుల వ్యవహారాల్లో కొంత గందరగోళం ఉంటుంది. సోదరులతో గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు రద్దయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ఆహారం విషయంలో క్రమశిక్షణ అవసరం. ఆర్థిక వ్యవహారాల్లో పొదుపు పాటిస్తే మీరు మెరుగైన ఫలితాలను చక్కగా సాధించగలుగుతారు. అనవసరమైనటువంటి విషయాలకు వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. ఎంపిక చేసుకునేటటువంటి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. సమీప వ్యక్తులతో మాట మాట్లాడేటప్పుడు తగిన రీతిలో జాగరూకతగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శన చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. ఎక్కువ సమయాన్ని ఆధ్యాత్మికంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. ధ్యానం, మెడిటేషన్ వంటి వాటికి మీ సమయంలో ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఈ రాశివారు మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించడానికి శివస్తోత్ర పారాయణ చేయడంతో పాటు దుర్గా దర్శనం చేయాలి. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలు. ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలు ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి వాటిల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు కూడా మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని మనసారా ఆశిస్తూ పరదేవత పదద్వయానికి సాంజలిబద్ధంగా సప్రశ్రేయంగా నమస్కరిస్తూ స్వస్తి.